రాష్ట్రంలో రాజకీయంగా అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఓ పక్కన పులివెందుల జడ్పీని కోల్పోయి వైసీపీ దిగాలు పడుతుంటే, మరోవైపు సిట్ బృందం లిక్కర్ కేసులో దూకుడు పెంచుతుంది. ఇప్పటికే అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఫైనల్ ఛార్జ్షీట్ కూడా రేపు మాపు దాఖలు చేయబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోపాలకృష్ణ గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సార్, ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ముప్పేట దాడి చేస్తుంది టీడీపీ కానీ ప్రభుత్వం కానీ, దీంతో జగన్మోహన్ రెడ్డి కుదేలైపోతున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. మీరేమంటారు? టీడీపీ ముప్పేట దాడి చేస్తుందనే కంటే వాస్తవ పరిస్థితిని కొన్ని నెలల పాటు ఆలస్యమైన వెలికి తీస్తుందని అంటాం సబబు. ఎందుకంటే అది ముప్పేట దాడి కింద రాదు. ముప్పేట దాడి చేసింది వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా జీవితాల మీద, భవిష్యత్తు మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ముప్పేట దాడి చేశారు. ఆయన తండ్రి చోటి బిడ్డగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని లభ్యం చేసుకొని కాంగ్రెస్ని బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసి రాష్ట్ర విభజన సమయంలో, అలాగే ముందు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానాన్ని వారి మరణం తర్వాత కైవసం చేసుకునే విధానంలో తదుపరి వచ్చిన ముఖ్యమంత్రుల వాళ్ళ యొక్క ప్రాధాన్యత లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేయటంలో కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైసీపీ పార్టీ పెట్టి అరాచక శక్తుల్ని ఎక్కువ మందిని ప్రోత్సహించి వారి యొక్క అవినీతి సొమ్ముని ఎలా కాపాడుకోవాలి, బీజేపీతో ఎలా రాజకీయ చదరంగం ఆడాలి, బీజేపీ తెలుగుదేశం మధ్య ఉన్న క్రీడని ఎలా వాడుకోవాలి, గతంలో కొన్ని పరిణామాలు జరిగినప్పుడు రాజకీయ విభేదాలు సృష్టించబడ్డాయి కొంతమంది కారకులు అన్ని వైపులా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి రాజ్యసభలో సీట్లు తక్కువ ఉండటం వల్ల చేరువయ్యారు. ఆ భాగంలో ప్రజల జీవన విధానంలో కానీ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో కానీ, ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యి తన యొక్క సంపదని ఇంకా సృష్టించుకొని తన అరాచక శక్తుల్ని ఇంకా పెంపొందించి రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కారు. అది తెలుసుకునే సమయానికి చెయ్యి కాలిపోయింది. చెయ్యి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి గోచరించింది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి. ఆ ఎన్డీఏ కూటమి కన్ను తెరుచుకొని మళ్ళీ కలిసి కట్టుగా ఏమైనా ఇతనిని ఈసారి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందనేది ఒక రియలైజేషన్ ప్యాటర్న్లోకి వచ్చారు. ప్రజలు వచ్చారు, విద్యావంతులు వచ్చారు, మేధావులు వచ్చారు, అలాగే రైతులు వచ్చారు, శ్రామికులు వచ్చారు, అన్ని రకాల నాయకులు కూడా వచ్చారు. అందుకే 40% ఓట్ బ్యాంక్, 39% ఓట్ బ్యాంక్ వచ్చిన విచిత్రం భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండటం వల్ల 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అది విధి రాత. అతను చేసిన అఘాయిత్యాల, అరాచకాల యొక్క ఫలితం అనుభవించాలి జగన్మోహన్ రెడ్డి. తప్పదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు బటన్ నొక్కి ఇచ్చే రాయితీలకి ఎక్కువగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో, ఇతను ఎక్కడొస్తాడనే భయంతో, అభివృద్ధిని కాంక్షించిన, లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి పథకాలని పెంచాలన్నా ఈ రాయితీ పథకాలు ఇవ్వక తప్పలేదు ఓటు బ్యాంక్ని కూడగట్టుకోవటానికి. మనసా వాచా కర్మన ఇచ్చారంటే నేను నమ్మను. కొన్ని తప్పు ఎక్కువ మోతాదులో ఇవ్వటానికి కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్రీ అప్పు తెచ్చి పంచే విధానాన్ని అరికట్టాలంటే వీళ్ళకు కూడా తప్పలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఈయన సంపద సృష్టిస్తారు,
పంచటానికి పూనుకుంటున్నారు. ఆ సంపద సృష్టిలో భాగంగా పెట్టుబడిదారులను కానీ అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావటానికి ఆయన మళ్ళీ ఎత్తుగడలను వేసే ప్రక్రియలో బెదిరింపు చర్యలకి పాల్పడ్డారు. ఆ బెదిరింపు చర్యల వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం స్పీడ్ పెంచకపోతే, వేగం చేయకపోతే, లిక్కర్ స్కామ్ కానీ, శాండ్ స్కామ్ కానీ, ఇతరితర అక్రమాలు కానీ, భూదందాలు కానీ చేయకపోతే మళ్ళీ రాజకీయంగా ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి బాటలు వేసిన వాళ్ళు వీళ్ళే అవుతారు. కానీ ఇది సరిపోదు. అసలు కాంగ్రెస్ హయాంలో ఇన్ని కేసులు 11 కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి కదా, వాటిని ఎందుకు వేగరించేయరు? ఎక్కడుంది లోపం? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే ప్రశ్న. రాష్ట్ర ప్రజలకు కాదు, చాలామంది రాజకీయ పండితులకు కూడా అంతు చిక్కని ప్రశ్న. కేంద్రం ఏం చేస్తుంది? అంతు పట్టని ప్రశ్న. ఇప్పటికే అది ఒక సస్పెన్స్ లాగా ఉంది. న్యాయ వ్యవస్థలో లోపమా, రాజకీయ వ్యవస్థలో లోపమా, లేకుంటే ఎక్కడైనా అతీత శక్తులు పనిచేస్తున్నాయా? సార్ గోపాలకృష్ణ గారు, ఒక చిన్న అంశం సార్. ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి బీజేపీని వాడుకుంటున్నారు అని చెప్పని మీరు ఒక మాట అన్నారు. వాడుకుంటున్నారనలా, వాడుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా, లేదంటే ఏపీలో ఉన్న రాజకీయాలతో ఆడుకోవటానికి, వీటిని వాడుకోవటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా? ఎలా చూడాలి అసలు మనం? బీజేపీ ఇప్పుడు ప్రయత్నం చేయట్లేదు. గతంలో ఒకళ్ళిద్దరు నాయకులు ఉన్నారు, వాళ్ళు తోడ్పాటు అందించిన మాట వాస్తవం. ఇందులో నిర్మోహటంగా నేను చెప్పగలుగుతాను. ఆ ప్రక్రియలో భాగంగానే నేను బీజేపీ స్పోక్స్ పర్సన్గా నేను ఉన్నప్పుడు కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం కానీ, నేపథ్యం కానీ, సీనియారిటీని వదులుకొని నేను రాష్ట్ర విభజన సమయంలో పెద్దలు అడిగిన పెద్దప, నేను బీజేపీలో ఉంటే బాగుంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఇటు కూటమికి కానీ లేకపోతే అభివృద్ధి పథకాలకు కానీ నా శక్తి మేరకు, నా కృషి మేరకు చేద్దామని నేను బీజేపీలో చేరాను. వాళ్ళు కూడా గౌరవించారు, నన్నేమీ చిన్న చూపు చూడలేదు, చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. ఒకళ్ళిద్దరి వల్ల అమరావతికి పూనుకోవటం వల్ల వాళ్ళకి రుచించలేదు, అది జగన్కి వ్యతిరేక కార్యకలాపాలుగా వాళ్ళు భావించారు, అందుకు అది జరిగిపోయింది. అప్పుడు చేశారు కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఇవాళ వచ్చి కూటమిలో పనిచేశారు, పదవులు తీసుకున్నారు, పదవులు తీసుకోబోతున్నారు. కాబట్టి అది గతించిన అంశం. అయినా నష్టం జరిగింది. అది అంటే ఎందుకు అడుగుతున్నారంటే, ప్రజలు కూడా ఎందుకు అట్లా భావిస్తున్నారంటే సార్, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎక్కడ మామూలుగా లిక్విడ్ కరెన్సీ ఇవ్వాలని ఇట్లాంటి ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ షాపుల్లో మాత్రం ఓన్లీ లిక్విడ్ క్యాష్ మాత్రమే ఇవ్వాలి, డిజిటల్ కరెన్సీ అలౌ చేయమని చెప్పారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహించింది? ఇంత పెద్ద స్కామ్ జరగటానికి కారకులు వీళ్ళంతా కూడా కారకులు అయ్యారంటే, ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్న ఎవరైనా వీళ్ళకి సహకరించారనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? అంటే లిక్కరు అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ జరగకుండా చూశారు, అది కేంద్రానికి బాధ్యత అనేది పూర్తిగా కేంద్రం మీద నింద వేయలేము. ఎందుకంటే ఆ లిక్కర్ సేల్స్ అనేది, లిక్కర్ ప్రొడక్షన్ అనేది, లిక్కర్ ప్రొక్యూర్మెంట్ అనేది, ఆ లాజిస్టిక్ ఆపరేషన్స్ అనేది, లేకపోతే దాని వచ్చే ఆదాయ ఖర్చులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. అయితే ప్రతి చిన్న వ్యక్తి డిజిటల్ పేమెంట్ చేస్తున్నప్పుడు దానికి ఇన్సిస్ట్ చేయాలి, ఇన్సిస్ట్ ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. ఇప్పుడు దానివల్లే ఎక్కువ స్కామ్ జరిగింది అనేది కూడా కదా. అక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అప్పటికే సామాన్యుడు ఈ డిజిటల్ దీనికి అలవాటు పడాలంటే కొంచెం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫస్ట్ 5 years కొంచెం కష్టతరం అనిపించింది. ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఏంటంటే సాయంత్రానికి కష్టపడి శ్రమ చేసి విసుగు చెంది ఆ వచ్చిన డబ్బుతో వెళ్ళి గబాల్ని షాప్లో కొనుక్కొచ్చుకోవటం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు.
దాన్ని జగన్ ప్రభుత్వం ఎక్స్‌ప్లాయిట్ చేసింది. ఎక్కువ మోతాదు ఆ విధి విధానాల్లో, ఆ శ్రమజీవుల యొక్క ఖర్చు పెట్టే విధానంలో కానీ, పర్చేజ్ చేసే విధానంలో కానీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయగలిగింది. వాళ్ళ అవసరాల నిమిత్తం మీకు ఇప్పుడు 3,500 కోట్లు మీరు వెలికితీత తీశారు సెట్టు. నేను చెప్పాల్సి వస్తే అది 50,000 కోట్ల పైచిలకే. 1,00,000 అంటున్నారు అతిశయోక్తి, కానీ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 కోట్లు జరిగి ఉంటుంది. 50,000 కోట్లు 50,000 కోట్ల పైచిలకే. ఎందుకంటే అది ఎలా జరుగుతుంది అనేది కూడా నేను చెప్తున్నాను. సార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీలని వీళ్ళు ఎక్కువ మోతాదు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి షేర్ ప్యాటర్న్ కొనుక్కున్నారు. లాజిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి లాజిస్టిక్స్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు పెట్టుకున్నారు. సేల్ డిపోలో కలెక్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే మళ్ళీ తిరిగి ఆ ధన రూపంలో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వటం కానీ, ఇదంతా మెకానిజం వాళ్ళ కన్సర్న్లో వాళ్ళ వ్యక్తుల యొక్క ప్రభావంతోనే జరిగింది. ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క కంట్రోల్ కానీ లేకపోతే లేదు. కంట్రోల్ ఉన్నా అధికారుల మాట వినకపోతే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోతారు, వాళ్ళని తప్పిస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఒక మెకానిజం చాలా పకడ్బందీగా చేశారు. అది పట్టుకోవాలని అంటే అసలు వాళ్ళు వాడిన రా మెటీరియల్కి వెళ్ళాలి, వాళ్ళు వాడిన రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళాలి, పవర్ కన్జంప్షన్కి వెళ్ళాలి, మిషనరీ అరుగుదల వాడకానికి వెళ్ళాలి, బాటిలింగ్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆ ఫర్దర్ ఫర్మెంటేషన్ చేసే విధానంలో అది స్పూరియస్ లిక్కరు, లేకపోతే ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఫైన్ లిక్కరు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అమలు కొన్ని మొలాసిస్ ప్రాసెస్, కొన్ని మేజ్ నుంచి, కొన్ని ఇతరితర రా మెటీరియల్ నుంచి తీసుకొచ్చి, కొంత స్పిరిట్ తీసుకొచ్చి ఈ మిక్సింగ్, ఈ పర్సంటేజ్, ఆల్కహాల్ పర్సంటేజ్, ఇవన్నీ ఓ ఫార్ములాస్ ఉంటాయి. అవి చాలా వరకు ఈ విధమైన అలవాటు వల్ల, ఈ విధమైన సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయం వల్ల, లిక్కర్ మాఫియా వల్ల ఆ ఫైన్ క్వాలిటీ లిక్కర్ని, తక్కువ ధరకి ఇచ్చే లిక్కర్ని కూడా ఆరోగ్య భద్రతకి కాపాడే విధంగా లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికి గురైంది. లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన దౌర్భాగ్యం, మానవ శక్తిని నిర్వీర్యం చేసే విధానం ఇది. ఇప్పుడు మీకు ఒక మనిషి యొక్క రక్తం కానీ లేకపోతే మన బాడీలో ఉండే శక్తి కానీ వయసురీత్యా కొన్ని మార్పుల వల్ల ఎక్కువ తక్కువలు జరుగుతుంది. మనం తీసుకునే ఆహారం, వాతావరణం, కలుషితం, నీరు, ఆహారం, అలాగే నిద్ర, అన్నిటికంటే మించి ఇటువంటి ఇంటాక్సేషన్ కలిగే మత్తు పదార్థాలు, అవి గనక ఎప్పుడైతే స్పూరియస్ అయినాయో మీకు శ్రమశక్తి తగ్గిపోతుంది మనిషిలో. ఆ శ్రమశక్తి తగ్గిపోవటం వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గటం వల్ల జీడిపి తగ్గుతుంది. ఈ పరిణామాలని కేంద్ర ప్రభుత్వం గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి, అధికారులు గమనించాలి, అరికట్టాలి. లేని పక్షంలో వీళ్ళందరూ దేశ జీడిపికి కానీ రాష్ట్ర జీడిపికి కానీ అన్యాయం చేసిన వాళ్ళే. నా ఉద్దేశంలో ఇటువంటి వాళ్ళని గట్టిగా పట్టుకొని ఉరి తీస్తే తప్ప బాహాటంగా శిక్ష సరిపోదు, మామూలు శిక్ష సరిపోదు. మంది నార్త్ కొరియా కాదు కదా సార్, వాట్ ఎవర్ ఇట్ మే నార్త్ కొరియా అనేది కాదు కదా. అది ఎంత పెద్ద తప్పండి. మీ శ్రమశక్తిని నేను దోచుకుంటూ పాడు చేస్తున్నాను. ఒక ప్రక్కమో మీకు తాయిలాలు ఇస్తున్నాను ఓటు కోసం, ఇంకో ప్రక్కమో మీ శ్రమశక్తిని లిక్కర్ ద్వారా దోచుకుంటున్నాను, ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాను. మానవ యొక్క శక్తిని, మానవుని యొక్క ఉన్న శక్తి కూడా సంపద కిందే వస్తుంది. మానవ వనరులు కూడా ఒక సంపద. ఆ సంపద సృష్టించడంలో మానవ వనరులు అనేది ఒక భాగం. దాన్ని మనం మూలాల్లోకి తీసేస్తే ఎట్లా సార్? సహజంగా ఏ ప్రభుత్వం అయినా అంటే యువతకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ మేధస్సు పెరగాలి, వాళ్ళ శక్తి పెరగాలని కోరుకుంటుంది.
కానీ ఆశ్చర్యకరంగా 2019-24 మధ్యలో అలాంటి ప్రయత్నాలు జరగకపోగా ఎందుకు ఇలా యువతతో కానీ లేదంటే కార్మిక వ్యవస్థతో కానీ ఈ లిక్కర్తో చేసినటువంటి ప్రయోగాలు ఎన్ని ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది అనారోగ్య పాలయ్యారు అనేది ఆ సెన్సెక్స్ కూడా తీసి వాటి మీద కూడా విచారణ చేయాలి. అంటే వాళ్ళకి ఒక లోపం ఏంటంటే రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులు 2 రకాలు ఉంటారండి. పదవీకాంక్ష అనేది అందరికీ ఉంటుంది. పదవితో పాటు బాధ్యత నిర్వర్తించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే అనాదిగా సమాజ సేవ కోసం వచ్చి లేకపోతే ఏదో చేస్తే మంచి నాకు నా జన్మ సార్థకం అవుతుందనే ఒక రీతిలో వచ్చే నాయకులు తగ్గిపోతున్నారు మనకు రాను. వీళ్ళు అలా వచ్చిన వాళ్ళు కాదు కదా. ఓవర్ నైట్ దే బాండ్ విత్ ద గోల్డెన్ స్పూన్. దానిలో భాగం ఏంటంటే వాళ్ళకి డబ్బు అధికారం బాగా తలకెక్కింది. దాన్ని హోల్డ్ చేసుకోవటానికి ఇటువంటి చర్యలే వాళ్ళకు ఉపకరిస్తాయనేది ఫస్ట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పొలిటీషియన్స్, దే ఆర్ లేజీ పీపుల్. సోమరులు, కష్టపడరు, పెత్తందారులు, ఫ్యాక్షనిస్టులు, ఇన్ని అవలక్షణాలు ఉన్నవాళ్ళు మీరు మారాలంటే ఓవర్ నైట్ మారరు. అటువంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారిది ఏంటి, ఆయన చిన్న స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చిన వ్యక్తి. దానికి తోడు తెలుగుదేశం యొక్క ఎంపైర్, రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆ ఎంపైర్, కార్యకర్తల ఎంపైర్ ఉంది. దాన్ని హోల్డ్ చేసుకోగలిగారు ఆయన. హోల్డ్ చేసుకునే ప్రక్రియలో చాలా కష్టపడ్డారు. అంత ఆషామాషి కాదు. వీళ్ళు హోల్డ్ చేసుకోవటానికి కార్యకర్తల్ని చెడగొట్టారు, నాయకుల్ని చెడగొట్టారు, వాళ్ళ విధి విధానాలని చెడగొట్టారు, వాళ్ళ మార్గ నిర్దేశాన్ని కూడా సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. కారణం వీళ్ళు లేజీ ఫ్యాక్షనిస్టులు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు సోమరులు. చెప్పాను కదా, లేజీ అన్న సోమరు అన్న ఒకటే. అలా ఆ కారణంతో వ్యవస్థని నిర్వీర్యం చేశారు, వ్యవస్థని వాడుకున్నారు, వ్యవస్థలో ఉన్న బలహీనతని ఒడిసి పట్టుకున్నారు, వాళ్ళ స్వలాభం కోసం దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు. అధికారం చేజిక్కించడానికి కానివ్వండి, లేకపోతే సంపద కూడబెట్టుకోవటానికి కానీ. అది ఎవరి తప్పు? ఓటర్ తప్పు, ప్రజల తప్పు, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుల తప్పు, కూటమిలో ఉన్న పార్టీల తప్పు, ఐక్యత లేకపోవటం వల్ల జరిగిన నష్టం. ఇవాళ వీళ్ళందరూ కష్టపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడే కనుక వీళ్ళు అనైక్యతగా లేకుండా ఐక్యతగా ఉండుంటే ఇంత కష్టపడాల్సిన పని వచ్చేది కాదు, రాష్ట్రానికి ఇన్ని అప్పులు అయ్యే కావు. అది సార్, అప్పులు విషయం అని అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా డెవలప్మెంట్కి అప్పులు చేస్తే అది వేరుగా ఉంటుంది. కానీ సంక్షేమం అనే పేరుతో ఏ ప్రభుత్వం అయినా కానీ అర్హులకి ఇవ్వచ్చు, కానీ అనర్హులకు కూడా గోరుముద్దలు పెట్టినట్లుగా పెట్టడం, తీసుకెళ్ళి దోచిపెట్టడం అనేది, అంటే ఒక రాజకీయ విశ్లేషకులుగా, ఒక సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా ఎలా అనిపిస్తుంది అసలు? ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, దేశ విధానం ఎలా ఉంటుందంటే 3 రకాలండి. డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ స్టేట్స్, బీయింగ్ డెవలప్డ్ కంట్రీస్, బీయింగ్ డెవలప్డ్ స్టేట్స్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ స్టేట్స్. 3 రకాలుగా ఉంటారు. ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీకి సంబంధించిన ఆర్థిక విధి విధానాల్ని పాలకులు డిజైన్ చేసుకోవాలి. మనది అండర్ డెవలపింగ్ కంట్రీ లేదా స్టేట్, లేదు మనది బీయింగ్ డెవలప్డ్. విభజన తర్వాత అండర్ డెవలప్డ్కి వెళ్ళింది. దాన్ని మోడస్ ఆఫ్ ఆపరేషను కొంచెం జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని చేసుకోవాలి. మీరు అధికారం చేజిక్కించుకోవడానికి ఈయన ఏం చేశాడు? 2014లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే, మీరు అబ్జర్వ్ చేయండి, విడిపోయిన రాష్ట్రం, దగాబడ్డ రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో సంపదని సరిగ్గా పంపకాలు సైంటిఫిక్ మేనర్లో జరగని రాష్ట్రం అనేది అందరికీ ఒక సింపతి ఉంది. విడగొట్టిన కాంగ్రెస్కి ఉంది, విడగొట్టడానికి సహకరించిన అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఉంది.
కొత్తగా పార్టీ పెట్టి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సమైక్యాంధ్రాన్ని డెవలప్ చేసిన అనుభవంతో ఆయనకి బాధ ఉంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ అనుభవాల దృష్ట్యా ముగ్గురు ఏకమయ్యారు. ఏకమైనప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ మీకు కంటెస్ట్ చేయలే, మీరు గుర్తుండి ఉంటుంది. 14లో ఆయన సీట్లు అడగల. అవును, జనసేన పార్టీ బెటర్ కానీ సపోర్ట్ చేశారు, అడగలేదు. నేను పార్టీ పరంగా రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. అప్పటికి చిరంజీవి గారు పెట్టిన పార్టీ రాజ్యం పార్టీలో కొంత దెబ్బతిని ఉన్నాడు, అనుభవం పొంది ఉన్నాడు. అక్కడ జరిగిన మంచి చెడుల వల్ల కొంత ఆయన దెబ్బతిని ఉన్నాడు. ఆ అనుభవం దృష్ట్యా ఆయన పోటీకి దూరంగా ఉండి, కాంగ్రెస్తో కూడా ఆయనకు అనుభవం ఉంది వాళ్ళ అన్నగారి ద్వారా. అవన్నీ చూసుకొని రాష్ట్రం విడగొట్టిన రాష్ట్రం కాబట్టి ప్రజల యొక్క వాళ్ళ మనసులో ఉన్న భావనలు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా కొంత తెలుసుకొని టూర్ చేశాడు కాబట్టి తెలివిగా ఆయన కంటెస్ట్ చేయకుండా చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు, బీజేపీ సపోర్ట్ చేసింది. మొత్తానికి కూటమి వచ్చింది. మధ్యలో కొంత పరిణామాలు, అవి పెద్ద హిస్టరీ మాకు తెలిసినా కొన్ని చెప్పలేము. కొన్ని ప్రయత్నాలు చేసినా మేము ఆపలేకపోయాం. మీరు మా శక్తి సరిపోలేదు. ప్రజలు ఆపారు సార్. ఏ విధంగా? 2019లో తీర్పిచ్చి ప్రజలు ఆపలా. ప్రజలు మోసపోయారు. ప్రజలు మోసపోయారు. ఇందాక చెప్పానే, బీజేపీతో సయోధ్య దగ్గరయ్యాడు జగన్ అని. అప్పుడున్న ఆ పరిస్థితుల్ని జగన్ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనది ఫెడరల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే అండి, స్టేట్కు కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి, కేంద్రానికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి. కానీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రమే కదా. డెమోక్రటిక్ మన ఫెడరల్ సిస్టంలో వ్యవస్థలో రాజ్యాంగం అలా అలా రూపొందించారు. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా పార్టీలు, ప్రభుత్వాలు. ఆ ప్రాసెస్లో వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు, ఆయన దాన్ని అందిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటే కోడలు వచ్చేసి బయట పక్కింటి ఆవిడ ఏదన్నా అడిగితే వస్తువులు ఇంట్లో ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఈవిడికి పేరు రాకూడదని అత్తగారు ఇంకొద్దిగా ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఇద్దరు తెలివిగల అత్తాకోడలు తెలివిగల వాళ్ళు అయితే ఇంటిని గుల చేయకుండా పోట్లాటే కాట్లాటే అనే ఉద్దేశంతో వీళ్ళు ముందు కుటుంబాన్ని రక్షించుకున్నట్టయితే బాగుండేది, అలాగే కూటమిని రక్షించుకున్నట్టయితే బాగుండేది. అది జరగల. మన దురదృష్టం. ఆ నష్టం ఇప్పటికి కూడా నివారించలేకపోతున్నాం. వచ్చేసాడు 19. ఎలా వచ్చాడు? బీజేపీతో ఆయన తెలివిగా పొత్తు పెట్టుకోవాలి. చూడండి, పొత్తు పెట్టుకుంటే మళ్ళీ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నారనే ఉద్దేశంతో ఆయనకి క్రిస్టియన్స్ మైనారిటీస్ ఓటేయరని అదొక రాజకీయ అంశం మీద బాగా దూరం ఆలోచించాడు. రెండో అంశం ఏం ఆలోచించాడంటే, పోతే పోయింది, 10 లక్షల కోట్లు ఏదో తీసుకొచ్చేద్దాం, పోతే పోయింది, బటన్ నొక్కేద్దాం, తర్వాత సంపద సృష్టిద్దాం, మనకి బోల్డ్ అనే సహజ వనరులు ఉన్నాయి, బోల్డ్ అంతా సీ కోస్ట్ ఉంది. అప్పుడు దాకా 14 నుంచి 18, 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రుచి చూపించాడు కదా, ఎక్కడ సంపద ఉంటుంది, ఎక్కడ పనిచేస్తే డబ్బులు వస్తాయి రాష్ట్ర ఖజానాకి, ఎక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడ పెట్టుబడిదారులను తీసుకొచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఏముంది, ఆయన వీళ్ళ ద్వారా మళ్ళీ సంపాదించుదాం అనుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత అలవాటు మానుకోలేకపోయారు. ఆయన యొక్క సంపదను పెంచుకోవడానికి లిక్కర్ కానీ, శాండ్ కానీ, లేకపోతే ఇతర మినరల్స్ కానీ, వీటన్నిటినీ ఈ 3 అంశాల మీద ఫోకస్ చేశారు. ఆయన మేనేజ్మెంటు ప్రభుత్వం యొక్క విధి విధానాల్లో గవర్నెన్స్ కుదరలేదు. దానికి తోడు ఆయన కేడర్ని, ఆయన కొంతమంది నాయకుల్ని అరికట్టలేకపోయారు. చంద్రబాబు గారిది అది కాదు కదా. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ, నాయకుల్ని కట్టుదిట్టం చేయడంలో కానీ, లేకపోతే ఆయనకున్న అనుభవ రీత్యా ఇది చాలా ముదురు కేసు.
చంద్రబాబు నాయుడు గారు ముదురు. అంటే ముదురు అంటే అది చెడు వాడుగా తీసుకోకండి. అంటే పరిపాలనా విభాగంలో కానీ లేదంటే పారదర్శకత విషయాల్లో కానీ కొంత అడ్వాన్స్. అంటే ఈయనకి ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఎలా నడవాలో తెలుసు. కానీ ఇప్పుడు అంత సీనియర్ అంత ఎక్స్పర్ట్ని కూడా కూటమి ఎమ్మెల్యేలు కొంతవరకు బురుడి కొట్టిస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల వ్యవహారాలు. ఒక ఇంటి పెద్ద ఉంటాడండి, అప్పటిదాకా ఇంటి పెద్దకి ఇంకో పెద్ద ఉంటాడు, తాతగారు లాంటి వాడు. ఇప్పుడు అనాదిగా వస్తున్న సాంప్రదాయాల్ని, మంచి పద్ధతుల్ని, నడవడిని నడుచుకున్నప్పుడు చెడు సహవాసాలు బట్టే ఒకడో ఇద్దరో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కనుక వెళ్ళి చేస్తే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవటానికి, ఆ ఐక్యతను కాపాడుకోవటానికి, గౌరవాన్ని కాపాడుకోవటానికి ఇంటి పెద్ద ఏం చేస్తాడు? సరి చేయటానికి చూస్తాడు. ఆ సరిచేసే భాగంలో, అందరినీ కలిపి నడిపించే భాగంలో బలహీనపడతాడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా పాలిటిక్స్లో, డెమోక్రసీలో రాజకీయ నాయకులందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా. కొంతమంది అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు, అన్ని అండదండలు ఉండాలి కదా. కండబలం, ధనబలం ఇవాళ రాజకీయం కుదిర్చవట్లేదు కదా. నీతులు చెప్తే కుదరదు. సో ఆ ప్రాసెస్లో భాగంగా మరి తప్పదు, ఆయన కూడా ఫేస్ చేయాలి. అంటే ఫేస్ చేయాలంటే ఇప్పుడు అంటే ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఎక్స్పర్టింగ్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నేను 96 సీఎంని, 99కి ముందు సీఎంని అవుతాను అని చెప్పి అంటున్నారు. ప్రజలు 95లో ఉన్న సీఎం, అదే 99కి ముందు ఎవరైతే 95 నుంచి 99 వరకు ఉన్నారు ఆ సీఎం అనగానే వాళ్ళ ఆకాంక్షలు ఏమో ప్రజలు క్రమశిక్షణలో పెడతారు, ఎప్పటి నుంచి అధికారులు పరిగెత్తారని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితిలోకి వస్తేనేమో 2014-19 మధ్యలో ఎట్లా అయితే పరిపాలన జరుగుతుందో అట్లాగే జరుగుతుంది. అసలు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే చాలామంది అధికారులు ఈ కూటమి పరిపాలనకి సహకరించట్లేదు అనేది ఇప్పుడు కూడా మీకు బయట కూటమి సర్కిళ్లలో, నాయకుల్లో జరుగుతుంది. దాన్ని ఏమంటారు? అంటే అధికార యంత్రాంగాన్ని, పరిపాలనా విభాగానికి, జీవోల ఇంప్లిమెంటేషన్కి, ప్రజల సౌలభ్యానికి, ప్రజల జీవన ప్రమాణాలు మార్పుకి, చట్టాలు చేసిన వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఉంటే పర్వాలా. జగన్ రెడ్డి గారు 1924లో క్యాన్సర్ వ్యాధిగా దీన్ని అధికారుల్ని వాడుకున్నారు, రాజకీయంలోకి చొప్పించారు. రాజకీయంలో చొప్పించటం కాదు, వాడుకున్నారు తన యొక్క స్వలాభం కోసం. దాంతో ఏమైంది? ఆయనకి పట్టుపోయింది, గవర్నెన్స్ వీక్ అయింది. ఆయనకు కావాల్సిన విధానాలను చేసి పెడుతున్నారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, నేను ఒక ఉదాహరణ చెప్తాను, నా ప్రాక్టికల్ అనుభవం. ప్రవీణ్ ప్రకాష్ గుంటూరు మున్సిపల్ కమిషనర్గా చేశాడు. చాలా బాగా చేశారనేది అప్పటికున్న ప్రవీణ్ ప్రకాష్, అప్పటికున్న అధికారిగా ఆయనకు మంచి పేరు, గుర్తింపు ఉంది. అదే మనిషి కలెక్టర్ వైజాగ్ వెళ్ళారు. మాకు దాడి వీరభద్రరావు గారి ఇలాకాలో ఒక యూనిట్ పెట్టేటప్పుడు, ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు పవర్ లైన్ వేయటానికి దాడి వీరభద్రరావు గారి పేరు ఉపయోగించి అతని అనుచర వర్గం మమ్మల్ని పవర్ లైన్ వేయలేదు. ఏం లేదు, ఉట్టిగా మా డబ్బుతో మా ఫీజు కట్టి వేయమంటే వేయలేదు. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్తో నేను మాట్లాడటం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హీ స్టూడ్ దేర్ ఆన్ ద ఫీల్డ్, 24 అవర్స్లో పవర్ లైన్ వేయించారు. అటువంటి అధికారి. మరి ఏమైందో, ఎక్కడ తేడా పడిందో తెలియదు, కానీ ఐ వాజ్ షాక్డ్. ఇక్కడికి వచ్చి ఇంత ఆయన పర్సనల్ దీనికి లొంగిపోవటం. అదే ప్రవీణ్ ప్రకాష్ గారు రెసిడెంట్ కమిషనర్గా ఉన్నారు. ఉమా గారు వీళ్ళందరూ పోలవరం దాని మీద 60C దీని మీద ఇష్యూ మీద వెళ్తుంటే అప్పుడు నేను బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉంటే గడ్కరీ గారితో మాట్లాడాను. ఆయన ఇరిగేషన్ మంత్రి అప్పుడు, వాటర్ రిసోర్సెస్. ఆయన రమ్మన్నారు, నాకున్న పరిచయం వెళ్ళాను. ఆయన డిస్కస్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ని, గ్రౌండ్ రియాలిటీస్ని తెలుసుకొని రమ్మంటే తెలుసుకొని రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆయన కొన్ని 10 పాయింట్స్ రాయమన్నారు, రాశాం. ఉమా గారు తర్వాత ఇరిగేషన్ సెక్రటరీ, మనకి ఇప్పుడు పంచాయతీరాజ్ సెక్రటరీ, అతను లోన కూర్చున్నారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళటంలో నేను గడ్కరీ గారు, ఉమా, ఇరిగేషన్ సెక్రటరీ కూర్చొని మాట్లాడుతుంటే
బయట పిఎస్ వెళ్ళండి సార్ అని అన్నాడు. నేను తలుపు తీసేలోపు ప్రవీణ్ ప్రకాష్ వచ్చి మీరెవరండి వెళ్ళటానికి వీల్లేదన్నాడు. గడ్కరీ గారు చూశారు. వై ఆర్ యూ స్టాపింగ్ హిమ్, వాట్ బిజినెస్ యూ హ్యావ్ హియర్ ఇన్ మై ఆఫీస్ అన్నాడు ఆయన. అంటే సీనియర్ మంత్రి, ఆయనకి తెలుసు ఎలా ఎవరిని ట్రీట్ చేయాలో, ఎవరి పరిధి ఏమిటో. ఎవరిదేంటి ఆయన చిన్నబుచ్చుకొని ప్రవీణ్ ప్రకాష్ అటు వెళ్ళిపోయాడు. నేను సంస్కారవంతుడిని కాబట్టి ఐఎమ్ సారీ మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్, ఐ టుక్ ది టైమ్, ఐ టుక్ ది పర్మిషన్ ప్రయర్ టు దిస్ మీటింగ్, ఐఎమ్ సారీ అని నేను లోనికి వెళ్ళాను. మరి అతను తర్వాత ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని, పక్కనే ఆయన కుర్చీలో కూర్చుంటే మోకాళ్ళ మీద సాగిరపడి ఎలా ప్రవర్తించాడు అనేది మీడియాలో వచ్చింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు ఉపమానాలు అధికారులు ఎలా దిగజారనేది చాలా వరకు అందరినీ నేను ఎంత పవర్ఫుల్గా వ్యవహరించిన వ్యక్తి అంటే రౌతు బట్టి గుర్రం. మరి అదే ప్రవీణ్ ప్రకాష్ చంద్రబాబు గారి దగ్గర పనిచేసినప్పుడు చక్కగా ఉన్నాడు, అదే ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినప్పుడు ఎలా తయారయ్యాడు. సో కాబట్టి రౌతు బట్టి గుర్రం. ఇవాళ అధికారుల్ని మనం ఏమనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా టైం పడుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ తీర్చాలంటే, ఈ తప్పులన్నీ సరిచేయాలంటే మనం భరించక తప్పదు, కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. గ్రౌండ్ రియాలిటీ ఏంటి, పరిపాలన ఎలా జరిగింది, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పులివెందుల ఎన్నికల వ్యవహారమే ఉంది. అసలు ఎందుకు సార్ ఒక జడ్పీ స్థానం కోసం రెండు పార్టీలు, ఒక టీడీపీ లేకపోతే ఒక అధికార పార్టీ, ఒక ప్రతిపక్షమో లేకపోతే వైసీపీ, అంత అంటే ప్రాణం పెట్టి పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఇజ్జత్ కా సవాలు. ఇజ్జత్ కా సవాలా? ఎందుకంటే గతంలో కుప్పంలో మిమ్మల్ని అడుగు పెట్టినేమో, కుప్పం మిమ్మల్ని ఇక్కడ సాగని ఓడిస్తామని మున్సిపాలిటీలో పేపర్లు చించేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయటం. అసలు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలవనీయమని చెప్పేసి సవాళ్ళు విసిరారు కదా, ప్రతి సవాళ్ళు విసిరారు కదా. మనం ఎప్పుడన్నా కుటుంబ సభ్యుల గురించి ఇలా ఇంత దారుణంగా భాష మాట్లాడిన విధానాలు లేవు కదా. చూడం ఎంత ఫ్యాక్షనిజం వద్దనుకున్నా, ఎంత ఇటువంటి రాజకీయ అలవాట్లు వద్దనుకున్నా, ఇటువంటి రాజకీయాలు చేయొద్దనుకున్నా ఎంతో కొంత మనిషికి పౌరుషం ఉంటుంది కదండి. అందులో పొలిటికల్ పార్టీలు నడిపే వాళ్ళకి పాలిటిక్స్ చేయకుండా ఇంకేం చేస్తారు? పాలిటిక్స్ అని కాదు, పౌరుషం ఉంటుంది కదా. ఉంటుందిగా. పైపెచ్చు ఇంకొక సామెత ఉందిగా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. చిన్న పాము అయినా దాంట్లో విషం ఉందని తెలుసు, ఆ విషం పాము కరిస్తే మనం చచ్చిపోతామని తెలుసు. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా. ఆ భాగంలో భాగంగా అలాగే గతంలో జరిగిన అనుభవం ఇచ్చా. ఇప్పుడున్న ఇదివరకంటే పెద్ద రాష్ట్రం జరిగిపోయేది, ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం చిన్నదైపోయింది. ఆ పరిస్థితుల్లో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఆవశ్యకత ఏర్పడింది మాకు. ప్లస్ ఓటర్లు కూడా, టీడీపీ ఓటర్లు కూడా. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికీ వాడిన భాష, చంద్రబాబు నాయుడు గారిని అన్న భాష దారుణాతి దారుణం. అతనిలో ఏ మార్పు రాల. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానం, అధికారుల్ని వాడు వీడు అంటాం కానీ, ఈయన్ని నరకానికి పోతూ ఉంటాం కానీ, కృష్ణరామ అనుకోమంటాం కానీ, లేకపోతే నీకు ఇది ఆఖరి ఎలక్షన్ అంటాం కానీ. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని నేను ఏరా జగన్మోహన్ రెడ్డి అంటాను, ఊరుకుంటాడా? నా ఇంటి మీదకి దాడికి పంపిస్తాడు, వీలైతే లేపేటని చూస్తాడు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉందా సార్? అధికారం లేదు కదా. అధికారం లేనప్పుడు చాలా ఈజీ అండి శత్రువుల్ని టార్గెట్ చేయటం. అధికారంలో ఉన్న వాళ్ళు అవతల పార్టీకి పాత కక్షల వాళ్ళు వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకొక వ్యక్తికి హాని కలిగించాలన్నా అధికారం ఉన్న వాళ్ళకి కష్టం. ఎందుకంటే వీళ్ళ మీద చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అధికారంలో లేని వాళ్ళకి చెక్ బ్యాలెన్సెస్ ఏముంటాయి? చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉండవు. టక్కన ఏదైనా చేసేస్తారు. తర్వాత కదా
లా అండ్ ఆర్డర్, పోలీసులు, న్యాయస్థానాలు, ఇవన్నీ కేసులు, ఎక్కడ ఎంక్వైరీలు. ఎంపీని బంధించి కొట్టిన కేసే బయటికి ఇంతవరకు అదే తేలడం అంటున్నాను. లేదు. కాబట్టి అధికారంలో లేనప్పుడు వాళ్ళ అఘాయిత్యాలు చేయడం చాలా తేలిక, ఈజీ. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అందులో మాకు విజయవాడ కల్చర్ కూడా బాగా అలవాటు ఉందిగా. ఇది ఒక కల్చరు. అక్కడ ఫ్యాక్షనిజం. మేము విజయవాడలో చిన్నప్పటి నుంచి ఈ గ్రూప్ తగాదాలు, కుల తగాదాలు చూసిన వాళ్ళంగా మాకు అట్లా 10 గజాల దూరంలో ఉండి కూడా మడ్డలు చేసిన సంస్కృతి విజయవాడలో ఉంది. అది ఫ్యాక్షనిజం, ఇది క్యాస్టిజం. ఇది క్యాస్టిజం అనొచ్చు, తడిగుడ్డలతో గొంతుకోసే వ్యవహారం అనొచ్చు. లేకపోతే ఏంటండి, అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇంత సంపద ఉండి, ఇంత తెలివితేటలుండి, ఇంత సహజ వనరులుండి, ఇంత శ్రమశక్తి ఉండి, ఇంత చైతన్యం ఉండి, దీని దుంపదేగా గుంటూరు కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరిలో మేజర్ ఇండస్ట్రీస్ రాకపోవటం ఏంటి అసలు చెప్పండి మీరు. దానికి విదేశీ పెట్టుబడిదారులకు వెళ్ళి జోలి పట్టుకొని అడుక్కోవాలా? అంటే ముఖ్యమంత్రి వెళ్ళి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళిపోతున్నారు. అవునండి, అదే కదా అంటున్నా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ తగాదాలు, ఈ గొడవలు, ఈ రాజకీయాలు, ఈ కక్షలు, కార్పణ్యాలు, శాంతి భద్రతలు, ఈ స్ట్రీట్ ఫైటు, వీధి పోరాటాలు, కబ్జాలు, లిక్కరు, శాండు, ఇవన్నీ తలనొప్పి పడి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ గొడవలు ఎందుకురా, మన అబ్బాయిల్ని మన అమ్మాయిల్ని అక్కడ పంపిస్తే అక్కడ ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటారు, పిల్లా పాపలతో సుఖాలుగా ఉంటారు, అక్కడేదో ఇక్కడికంటే ఎక్కువ సంపాదన ఉంది డాలర్ విలువ వల్ల, ఏదో సంపాదించి మనకు పంపిస్తారు, మనం ఏదో ఉండిపోదాం, మంజూలకి ఎవరు రారు, మనం బజార్లోకి వెళ్దాం. ఈ సంస్కృతితో ఈ జిల్లాలు బాగా సర్వనాశనం అయిపోయినాయి. సిరి సంపదల్ని మనమే నాశనం చేసాం, డిస్ట్రక్షన్ మోడ్లో తీసుకెళ్ళాం. అది సార్ ఇప్పుడు కూడా ఉన్నాయా సార్ క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ వార్స్ ఇప్పుడు కూడా కృష్ణా జిల్లాలో, విజయవాడలో ఉన్నాయా సార్? ఉన్నాయి, కాబట్టి తగ్గినాయి. తెలుగుదేశం రామారావు గారు వచ్చిన తర్వాత తగ్గింది. రామారావు గారు వచ్చిన తర్వాత తగ్గటం వల్ల అధికార మార్పిడి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న వ్యక్తులు కొంతమంది పెంచి పోషించారు రామారావు గారిని దించడానికి. ఈ ప్రాంతాన్ని ఒక హబ్గా ఎన్నుకున్నారు. 89లో ఎలక్షన్ పోవటానికి ఇక్కడ గొడవలే కారణం. క్యాస్ట్ ఫ్యాక్షన్స్ అసలు 89లో రామారావు గారు పదవీచ్యుతుడు అవటానికి ఇదే ప్రధాన కారణం. అప్పటికి వరకు జరిగిన కుల రాజకీయాలే కారణం. నాయకులు ఇరుపక్కల బాగుపడ్డారు, కుటుంబాలు బాగుపడ్డాయి. ఒకటి ఆశ్చర్యం ఇప్పటికీ నాకేంటంటే, నేను నిర్మోహటంగా మాట్లాడతాను, నాకేం భయం లేదు. మళ్ళీ అదే కులాల్ని, అదే కుటుంబాలని వదులుకోకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తర్వాత కూడా మొన్న 2024 ఎలక్షన్ మధ్య వరకు కూడా ఈ ఓటు బ్యాంక్ కోసం పెద్ద పెద్ద అనుభవం గల నాయకులు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ప్రయత్నాలు చేయటం, వాళ్ళని బొజ్జగించడం అంటే నాకు చాలా చికాకు, ఎవర్షన్. మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు సేవ చేసే వ్యక్తులనేమో మీరు దూరం పెట్టుకుంటారు. మంచి లక్షణాలున్న రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులు కానీ, లేకపోతే గుణవంతులు కానీ, లేకపోతే రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము మీరు దూరం పెట్టుకుంటున్నారు. అసలు గతంలో ఇన్ని దశాబ్దాల మేరకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలు పాడైపోయిన, కొన్ని కుటుంబాల వల్ల పాడైపోయిన వ్యక్తులకి దగ్గరికి మీరు వెళ్ళి బుజ్జగించి బేరసారాలు చేయటం అంటే ఇట్స్ ఎ షేమ్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటారా? ఇట్స్ ఎ షేమ్. మీరు ఏమన్నా అవునండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను పార్టీస్, ఆ పరిస్థితి ఎందుకు మీకు? యూ జస్ట్ డోంట్ కేర్. ఏమవుతారు? పార్టీ అండ లేకపోతే, పార్టీ గొడుగు లేకపోతే అటువంటి వ్యక్తులు ఎవరండి? బజార్లో ఎవరు పలకరించరు. నాన్ సెన్స్. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు టీడీపీ లీగల్ సెల్లో జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఇప్పుడు అడిషనల్ మనకి అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అడ్వకేట్ జనరల్ మీద కూడా తారాస్థాయిలో ఆరోపణలు. జగన్మోహన్ అడ్వకేట్ జనరల్ గురించి నేను మాట్లాడకూడదు, అది న్యాయ వ్యవస్థ గురించి. తర్వాత అది చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో కానీ, లేకపోతే చంద్రబాబు గారు పరిపాలనా విధానంలో కానీ ఆయనకు అన్నీ తెలుసు. నేను మాట్లాడటం సబబు కాదు. కాకపోతే నాకున్న కొద్ది అనుభవంలో మాత్రం ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ గారు, అంతకుముందు నేను ఏబిఎన్లో డిబేట్కి వెళ్ళినప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాలని చీఫ్ జస్టిస్ని లాగినప్పుడు మేము సపోర్ట్ చేసాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు
లూత్రా గారితో నేను ఆయనతో నడిచి ఆ రోజంతా ఉండి, ఆ రోజు యాక్చువల్గా లూత్రా గారి రూమ్లోనే నేను పడుకున్నాను. ఓకే. పడుకొని పొద్దున్నే కోర్టుకి ఇద్దరం కలిసే వెళ్ళాం, ఒకే కారులో వెళ్ళాం. ఆ భాగంలో కొంత ప్రొఫెషనల్ జెలస్ చూశాను నేను కొంతమంది వ్యక్తుల మధ్య. కొన్ని విధానాల్లో డిబేట్ కూడా చూశాను. ఇది ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది, ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కాకపోతే మాకేంటంటే మాకు లీడర్ ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అన్యాయంగా జరిగిందనే ఉద్దేశంతో ఎలా బెయిల్ రావాలి, ఎలా ఆయన్ని బెయిల్అవుట్ చేసుకోవాలనే ఆ ఫోకస్తో ఉన్నాము. మేము పెద్ద పట్టించుకోలేదు. ఇలా చర్చ రావటం అనేది కరెక్ట్ కాదు బాహాటంగా. ఎందుకంటే గతంలో జరిగిన అక్రమాల మీద కేసులు వాదించాలి, కేసుల్ని ఫైలప్ చేయాలి. హైకోర్టులో కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో కానీ, లేకపోతే క్రింద కోర్టులో కానీ, లేకపోతే ఏసీబీ కోర్టులో కానీ దాన్ని తీసుకెళ్ళి ఛార్జ్షీట్ని ఫైల్ చేయటం కానీ, లేకపోతే ఎంక్వైరీలో ఉన్న ఆ ప్రాసెస్ అంతా కండక్ట్ చేయటంలో కానీ, న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాల్లో పెట్టడం కానీ జరగాలి. ఆ జరిగే ప్రక్రియలో కొంతమంది న్యాయవాదులు అడ్వకేట్ జనరల్కి అగెనిస్ట్గా నాకు రుజువులు ఉన్నాయని మాట్లాడటం అనేది చాలా సీరియస్ అంశం. అసలు అటువంటి స్థాయికి అడ్వకేట్ జనరల్ గారు కూడా తెచ్చుకోకూడదు. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలో లేకపోతే ఇంకో వ్యవహారాలు ఇట్లా బయటకు వచ్చి పొలిటికల్గా మాట్లాడటం, పొలిటికలైజ్ చేసి మాట్లాడటం అనేది సమాజంలో దానికి రెండు కారణాలండి. మనం ఇక్కడ ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు ది అడ్వకేట్ జనరల్. ఓకే. జగన్మోహన్ రెడ్డి అఘాయిత్యాలను ఎదుర్కోవాలని అంటే అన్ని వ్యవస్థలు గట్టిగా పనిచేశాయి. ఆ ప్రాసెస్లో అమరావతి నిర్మాణంలో జరిగిన ఇబ్బంది కానీ, రాష్ట్ర అభివృద్ధి జరిగిన ఇబ్బంది కానీ, ఈ అణగదొక్కే విధానంలో కానీ అన్ని వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆగడాల వల్ల అందరూ ఐక్యత అయ్యారు. ఐక్యత అయినప్పుడు ఏం చేశారంటే చాలామంది వారి పరిధిలో కష్టపడ్డారు. ఆ కష్టపడిన విధానంలో ఏంటంటే న్యాయ విభాగంలో కూడా బజార్లోకి వచ్చి నిలబడి నోరు ఇప్పి గళం ఎత్తి ఇప్పుడున్న ప్రభుత్వ పార్టీకి, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, మా తెలుగుదేశానికి, అట్లాగే కూటమికి, అట్లాగే ఉభయ కమ్యూనిస్టులు కూడా అండగా ఉన్నారు. ఉభయ కమ్యూనిస్టులు ఉన్న మా అడ్వకేట్స్ కూడా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని పోటుపడ్డారు. ఆ తర్వాత పదవులు వచ్చిన వాళ్ళు మంత్రులు అవనండి, మా పార్లమెంట్ సభ్యులు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, లేకపోతే చైర్మన్లు అవనండి, లేకపోతే ఈ పరిపాలనా విభాగంలో ఉండే వింగ్స్ హెడ్స్ కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రట్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేయాలంటే గతంలో ఈ పోరాట పటిమతో ఉన్న వాళ్ళందరూ మా మాట కూడా చెల్లుబాటు అవ్వాలి, మేము కూడా ప్రజా పాలనలో అవ్వాలని కోరుకుంటారు కదా, తప్పలేదు కదా. అది తెలుసుకొని నిభాయింపు శక్తితో వచ్చిన వాళ్ళని మంచిగా మాట్లాడటం, వినటం, దాంట్లో మంచిని తీసుకోవటం, చెడుని వదిలేయటం, ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చూసారా, అది లోపం చెందితే ఇలా బజార్కి ఎక్కాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ లోపం లేదు. మీరు చెప్పిన వింటారు, నేను చెప్పిన వింటారు, మంచి తీసుకుంటారు. సో అందుకనే అంటే సీఎం గారు వరకు వెళ్ళే పరిస్థితి అన్ని విషయాలు ఉండవు సార్. ఇప్పుడు ఒక రాజధాని ఇష్యూ ఉంది, ల్యాండ్ పూలింగ్ ఇష్యూ ఉంది, అది గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయినటువంటి ఒక సమస్య సీఎం గారి వరకు చేరే వరకు సుమారుగా ఒక 1 month పట్టచ్చు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో సమస్య, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసేదంటే కోఆర్డినేటర్ని నియమించుకునేది, వాళ్ళని అడ్వైజర్లు నియమించుకొని ఏదో పరిపాలన చేస్తున్నామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం కూడా అక్కడ దాకా ఎందుకు, నేను మీకు 83 తర్వాత కొంచెం మేము రామారావు గారికి దగ్గర అవటంలో 82లో మొదలెట్టిన తర్వాత మా కుటుంబ సభ్యులకే తెలియదు మేము రామారావు గారికి వేగుల్లాగా పనిచేస్తామని. అలా ఉండేవాళ్ళం. ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలియదు, ఆయన నాయకులకు తెలియదు. మీకు ఆశ్చర్యం, అప్పుడు అప్పారావు అని ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవారు. ఆయనకంటే రిపోర్టు మాది ఉండేది ఫాస్ట్గా తెల్లవారుజామున. అప్పటికే మాకు ఆయన టిఫిన్ భోజనం పెట్టి పంపించేవారు. పైగా ఆ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ లేదు.
ఏది సెల్ ఫోన్లు మాకు 6 జిల్లాలు ఉండేవండి, నలుగురికి 4 6 24 జిల్లాలు. మేము యువకులం కదా, అప్పుడు ఈ వ్యాపారాలు ఇంత పెరుగుదల ఇవి లేవు కదా, హాయిగా ఇన్కమ్ వచ్చేది, పెద్దలు ఇచ్చిన కొంత ఆస్తి ఉండేది, ఒక జోష్లో ఉండేవాళ్ళం. ఆయన కూడా మాకు వెహికల్ ప్రొవైడ్ చేసేవారు తెలియకుండా, ఆయన సొంత డబ్బులతో, గవర్నమెంట్ ఖజానాలో ఇచ్చేవారు కాదు. పార్టీ పరంగా ఆయన ఇన్ఫర్మేషన్ సేకరించుకునేవాళ్ళు. ఈవెన్ టు ది ఎక్స్టెంట్ వాట్ హీ హస్ గాన్, సర్ప్రైజింగ్ బ్రదర్, నా కుటుంబ సభ్యులు మీద కూడా మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వాలనేవాడు. ఓకే, అంత పారదర్శకంగా ఉండేది వ్యవహారం. ఆయన డిఫరెంట్ పర్సన్ అండి. అవును, ఈజ్ ఏ డిఫరెంట్ లీడర్. అది ఇంకా అది అటువంటి వాడు పుట్టడం. కానీ నేనంటుంది, అంటే నేనని కాదు సార్, ఇప్పుడు వ్యవస్థ కూడా కోరుకుంటుంది ఏంటంటే వ్యవస్థలో ఉన్న లోపాలు తెలియజెప్పే క్రమం, వ్యవస్థలో ఉన్న అవసరాలు తెలియజెప్పే క్రమంలో నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవటం తప్పేం కాదు. కానీ అసలు ఆ నిఘా వ్యవస్థని పూర్తిగా పక్కన పడేసి మనం మంత్రులు చూసుకుంటారు, ఎమ్మెల్యేలు చూసుకుంటారు అనే పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ ఉంటే 2014 2019లో ఇలాంటి వ్యవహారాలే డ్యామేజ్ చేసినాయి. ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యవహారాలు, అప్పట్లో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి వ్యవహారాలు డ్యామేజ్ చేసినాయి. మళ్ళీ కూటమి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక విశ్లేషకులుగా మీరు ఎలాంటి సలహాలు చెప్తారు? ఇది ఇంకొక 2-3 ఎలక్షన్స్ ఫేస్ చేయాలి మనం. ఓకే, ఈ డబ్బు ప్రభావం ఉండే ఈ ప్రాసెస్ ఇంకో 2 ఎలక్షన్లు ఫేస్ చేయాలి. అప్పటికి మా హవా అయిపోతుంది. తర్వాత యంగ్స్టర్స్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక చాలా లోతుగా ఈ క్యాన్సర్ అనండి, చెదలనండి వ్యాపించింది. ఎందుకంటే నేను చూశాను, 83లో ఎలక్షన్ చేసినప్పుడు మేము ఈ బూతు ఖర్చులు ఉంటాయి. అవును, బూత్లో ఆ రోజు ఏజెంట్లకి, కాఫీలకని, టిఫిన్లకని, టెంట్లకని, మైకులకని, కొంచెం స్లిప్పులు పెంచే వాళ్ళకి, ఓటు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఉండేది. సహజంగా అంతకుముందు ఆనవాయితీ ఏంటంటే ఆ బూత్ ఖర్చు వరకు పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ డబ్బును కూడా మేము ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మా కారు మీద వాళ్ళు బాగు చేసిన డబ్బును తీసుకొచ్చి అక్కడ పెట్టి, మీరు తీసుకెళ్ళండి, మాకేంటి మీరు ఇచ్చేది అని ఒక పౌరుషంగా తీసుకున్నారు స్థానికులు. ప్రతి గ్రామంలో అది ఉంది, అది జరిగింది. రామారావు గారు తెచ్చిన చైతన్యం అది. ఆయనకి నమస్కరించాలి చేతులెత్తి. ఆ పరిస్థితి నుంచి రామారావు గారిని దింపడానికి భాస్కరరావు గారు చేసిన ప్రయత్నాలు, తర్వాత కాంగ్రెస్ కుట్రయత్నాలు ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆ చైతన్యం తగ్గలేదు. 85 నుంచి మళ్ళీ 85 ఎలక్షన్ జరిగింది కదా, 89 వరకు 4 సంవత్సరాలు ఇంకా రామారావు గారు పాతుపోయారు, ఇక ఈయన్ని కదిలించలేమనే ఒక గట్టి నమ్మకంతో ఏ విధంగా ఈయన్ని డిమోరలైజ్ చేయాలి, అన్పాపులరైజ్ చేయాలి అనేది అన్ని చర్యలు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎవరికి మించిన, ఎవరికి తోచిన ఆలోచనలో, ఎవరికి శక్తి ఉన్న మేరకు అన్ని రకాలుగా వాళ్ళకి అనుబంధంగా ఉన్న పత్రికా రంగం కానీ, వాళ్ళకి అనుబంధంగా ఉన్న రాజ్యసభ మెంబర్లు కానీ, వాళ్ళకు అనుబంధంగా ఉన్న చైర్మన్లు కానీ, వాళ్ళకు అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళకు అనుబంధంగా ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు కానీ ఎలా డిమోరలైజ్ చేయాలి, ఎలా రామారావు గారిని రాజకీయ ఆ కోర్టులో నుంచి పంపించేయాలి అనేది చాలా కంకణం కట్టుకున్నారు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. 89 ఎలక్షన్ చివరికి నేను చెప్తున్నాను, నేను ఖమ్మంలో చదువుకున్నాను, నాకు నక్సలైట్లతో కొంత పరిచయాలు. అక్కడి నుంచి ఎక్కువగా వచ్చారు కాబట్టి, వరంగల్ ఖమ్మం పరిధిలోంచి నక్సలైట్లు పుట్టారు కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో కొంత గాలి ఉంది కాబట్టి వాసన. అప్పుడు చెన్నారెడ్డి గారు సెన్సిటివ్ ఏరియాస్లో
కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు గ్రామాల్లో ప్రజల్ని నచ్చజెప్పేందుకు వాళ్ళతో కూడా లాలుచిపడి ఓటేయించుకున్నారు 89లో. అక్కడ అలా జరిగింది తెలంగాణ సెన్సిటివ్ ఏరియాలో. ఈ ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో బాగా ఫ్యాక్షనిజం పెంచి అలా కాంగ్రెస్ ఓటేయించుకుంది. ఇటువంటి డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్లోనేమో కులాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొట్టి లబ్ధి పొందారు. ఇంకో పక్క కోర్టులో ఆయన మీద కేసులు. కొన్ని వర్గాల్ని ఆయన తీసుకున్న డ్రాస్టిక్ స్టెప్స్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏకమయ్యారు. ఇలా అన్నీ కలిసి మొత్తానికి 89లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పరిపాలనకు వచ్చేపటికి సరిగ్గా సాగలేదు. మళ్ళీ 94లో ఆయన వివాహం చేసుకున్న ప్రజాభిష్టం మేరకు వ్యతిరేకంగా, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మళ్ళీ ఆయనకి పట్టం కట్టారు. కాకపోతే దౌర్భాగ్యం ఆయన ఆవిడ పరిపాలనా విధానంలో ఆవిడ ఎక్కువ జోక్యం వల్ల ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు. దాన్ని చంద్రబాబు గారు కష్టపడాల్సి వచ్చింది. ఆయన పరిస్థితి చెప్పాలంటే దారుణమే ఆ సమయంలో. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ లిక్కర్ కేసు ఏమో వేగవంతమైంది. ఇంకా ఆయన రాజకీయ సమాధి. ఆయన రాజకీయంగా ఇంకా ఎదిగే పరిస్థితి లేదు. ఏమైంది సార్ ఈ వ్యవహారం అంతా? ఆయన రాజకీయంగా ఎదగనిస్తే ఇంకా బీజేపీకి తెలుగుదేశానికి ఇంకా పుట్టగతులు ఉండవు. లెట్ మీ టెల్ యూ హానెస్ట్. అసలు ఇక వీళ్ళు రాజకీయానికి పనికిరారు అనుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డిని నిందించొద్దు. అతన్ని కనుక మళ్ళీ రాజకీయ భిక్ష జగన్మోహన్ రెడ్డికి కనుక కలిగిందా, ఆ పాపం తెలుగుదేశంది, బీజేపీదే. అది అసమర్థతనండి, చేతకాంతనం అనండి, అనైక్యతనండి, వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవటం అనండి, ఏదన్నా అనండి, పరిపాలనా విధానంలో ఇన్ఎఫిషియన్సీ అనండి, ప్రజల యొక్క బాగోగులు చూడటంలో అనండి, ఓట్ బ్యాంక్ తెచ్చుకోలేకపోవటం అనండి, దట్ గోస్ టు ది మిస్టేక్ ఆఫ్ దీస్ టూ పార్టీస్. పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఆయన ప్రభావం పెద్దగా ఉండదు, ఆయన సహకరిస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ సహకరించడం, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. తెలుగుదేశంలో నాయకులు కొంతమంది, తెలుగుదేశంలోకి ఎవరైతే అట్నుంచి వచ్చారో వాళ్ళు ఏమన్నా మార్పు వస్తుందని నేను అంటలేదు, నాయకులు చెడ్డు చేస్తారని నేను అంటలేదు. అటువంటి పరిణామాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే, బీజేపీలో కొంతమంది నాయకులు సహకరిస్తే, వీళ్ళ వ్యతిరేక విధానాలు, వీళ్ళ పరిపాలన విధానంలో ఒంటెత్తిపోకడలో కనుక ఉంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది. అలా జరిగితే కనుక వీళ్ళే ముద్దాయిలు. టీడీపీ బీజేపీ సరే, ఎందుకని జనసేన ప్రభావం ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? అంటే టీడీపీ జనసేన కలిసి, అంటే జనసేన ప్రభావం ఎందుకు ఉండదంటే పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి కలుస్తాడని, వాళ్ళు సహకరించుకుంటారని మనం అనుకోవటానికి వీల్లేదు. మొదటి నుంచి కూడా మీరు పవన్ కళ్యాణ్ని అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడుగా జగన్మోహన్ రెడ్డి. ఇతను కూడా అదే బాధలు పడ్డాడు కదా, అంతకంటే ఎక్కువ బాధలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అది కాదు కృష్ణ, ఇక్కడ ఇది రాజకీయ ఒక గని. ఇది తెలుగుదేశం అనేది ఇది ఒక సమూహం, అలాగే బీజేపీ అనేది కేంద్ర అధికారంలో ఉన్న సమూహం. అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే సార్, 11 కేసుల్లో ఛార్జ్ షీట్లు అయిపోయి, లేకపోతే అవి కోర్టులో వ్యవహారాలు నడుస్తూ, అంటే వాటిని ఏమంటారంటే వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వేల వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ వేస్తారు, సరే ఫైనల్ ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు, వేస్తే వేయండి, ఇంకొక వాయిదా తిరుగుతామనే తత్వం ఉంది. ఇప్పుడు మీరు అట్లా కాదండి, ఇది లేట్ ప్రాసెస్ అండి. ఇది కాకపోతే సుప్రీంకోర్టు. వివేకానంద హత్య కేసు ఏమైంది, ఎన్ని సంవత్సరాలు పెట్టి సాగుతుంది? 11 కేసులు ఛార్జ్ షీట్లు ఎన్ని సంవత్సరాలు పెట్టి సాగుతుంది? అసలు ఈ న్యాయస్థానాలు అనేది, న్యాయస్థానాల్లో శిక్ష పడితే అతనికి రాజకీయ సమాజం జరుగుతుంది అనేది లాస్ట్ రిసార్ట్. ఓకే, మనం మాట్లాడుకోకూడదు.
మీ మీడియా కూడా అలా ఎడ్యుకేట్ చేయకూడదు, మాలాంటి వాళ్ళు కూడా అలా అంటే ఎడ్యుకేట్ చేయడం కాదు సార్. ఎడ్యుకేట్ మీరు చేస్తారంటలా, మీరు అలా అసలు మీకు ఆ ఊహ కూడా అనవసరం. ఎందుకు ఆ ఊహ వస్తుందంటే సార్, ఇదే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి మీద 11 కేసులు ఉన్నాయి, దాని మీద ఛార్జ్షీట్లు ఉన్నాయి, 1000 కోట్ల అవినీతి మరకలు ఉన్నాయి. కానీ ప్రజలు అవన్నీ మర్చిపోయారా అన్నట్లుగా 151 సీట్లు ఇచ్చారు. మీరు రాజకీయ సమాధి అంటే నేను మరొకసారి అడుగుతున్నా, ఈ లిక్కర్ కేసు తేలినా సరే జగన్కి రాజకీయ సమాధి ఎలా అంటే అతనిలో రాజకీయ పరిపక్వత రాలేదండి. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా, గత 11 మాసాలు 13 మాసాలుగాను అతనిలో మార్పు రాలా. అదే ధోరణి, అదే భాష, అదే నడవడిక. అసలు ఓటర్ అన్నా, ప్రజలన్నా, పెట్టుబడిదారుడన్నా, నాయకులన్నా అతనికి గౌరవం లేదు. ఓకే, అతను గౌరవించే వ్యక్తి కాదు. అది ఒక విధానమైన ఆ చెడు అలవాటు అనేది ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటకు వస్తాడని నేను అనుకోను. అటువంటిప్పుడు నాయకుడిగా ఎలా ఎదుగుతాడు? ఇవన్నీ పక్కన పెట్టండి. కేసులు 2 రకాలు, మిస్టేక్ చేసినందుకు, తప్పు జరిగినందుకు. తప్పు జరగకపోయినా కానీ కొంతమంది కేసులు ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఎవడన్నా తలుచుకుంటే నా మీద కూడా కేసు పెట్టచ్చు, ఏముంది అక్కడ, మీ మీద పెట్టచ్చు, నా మీద పెట్టచ్చు. అది ఒక పెద్ద హైప్ తీసుకురావచ్చు అవన్నీ. కాబట్టి మనం ఫైట్ చేయాలి. ఫైట్ చేసుకుంటే మనకు టైం వేస్టే కదా. చూద్దాం సార్. అంటే ఇప్పటికే ఒక 300 పేజీలు, ఇంకో 200 పేజీలు ఛార్జ్ షీటు అన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయండి. ఛార్జ్ షీట్ అవన్నీ ప్రూవ్ అవుతాయి డెఫినెట్గా. నాకు తెలిసి ఇప్పుడు మన పులివెందుల పోయింది కదా, పోవటానికి కారణం ఈ లిక్కర్ కేసు. ఇది కూడా ప్రభావం ఉంది. అలాగే వివేకానంద రెడ్డి హత్య కూడా ప్రభావం ఉంది. అక్కడ ఫ్యాక్షనిజం కూడా ప్రభావం ఉంది. ఏం ప్రభావం సార్? ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు, వివేకానంద రెడ్డి మరణానికి పలానా వాళ్ళు కారణం అనేది సిబిఐలో తేలకపోయినా, కోర్టులో తేలకపోయినా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మరి పులివెందులు గెలిచారు, కడప సీటు కూడా గెలిచారు కదా సార్ ఎంపీ. అంటే అనాదిగా వస్తున్న ఒక వర్గం. ఓకే, అక్కడ కొన్ని దశాబ్దాలుగా ఒక వర్గాన్ని అంటిపెట్టుకున్నప్పుడు, వీళ్ళకి ధనలోపం లేనప్పుడు, ఫ్యాక్షనిజం లోపం లేనప్పుడు, ఫ్యాక్షనిజం కూడా ఒక ఆస్తే. ఓకే, ఏరియాలో మీరు అర్థం చేసుకోవాలి. అదే అర్థమైంది. కండబలం, ధనబలం, అవును, మదబలం అంటే మైండ్ సరిగ్గా లేకపోవడం, మైండ్లోకి అహంకారం ఎక్కటం. నేను దాన్ని మదబలం అన్నాను. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కసారిగా తుడిచిపెట్టుకోవాలంటే ఎలా పోతుందండి? స్లోగా మార్పు వస్తుంది. మార్పు మొదలైంది. ఇది వీళ్ళు రిగ్గింగ్ చేశారా, లేకపోతే వీళ్ళు అదే మంత్రాలు వాడారా అనేది అది సెకండరీ ఆస్పెక్టు. బట్ చేస్తే అంత మెజారిటీ పోనీ తగ్గుతుంది, కానీ గెలవటం అయితే వీళ్ళు గెలుస్తారు కదా మా వాళ్ళు. మార్పు మొదలైంది. మోంబడింది, పునాది వేశారు. దాన్ని ఇప్పుడు మనం మంచి వైపు నడిపించుకోవాలి. దానికి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏం చేస్తున్నారంటే రాయలసీమని నీటి వనరుల లభ్యత కోసం కానీ, అదే ప్రాజెక్టులో అవకతవకలు అనేది, లేకపోతే ఇది జరిగితే మంచిది, అది జరిగితే దట్స్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. నీటి వనరుల లభ్యత కోసం కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ, పరిశ్రమల్ని తీసుకురావటం కోసం కానీ, యువతలో నైపుణ్యాన్ని, ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, లేకపోతే గవర్నెన్స్లో కానీ మార్పు మొదలెట్టారు కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? అరే ఇంత మార్పు జరుగుతుంటే మనం మళ్ళీ ఆ పాత గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, లేకపోతే ముఠా తగాదాలకు ఎందుకు వెళ్ళాలో అనిపిస్తుందా లేదా? అనిపించి మంచి ప్రభుత్వానికి ఓటేయాలనిపిస్తుందా లేదా? సో ఆ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతారు. సరే, మొత్తంగా పులివెందుల గెలుపు ఏదైతే ఉందో టీడీపీకి, అది భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఏంటంటే ఒక పక్కన ఫ్యాక్షనిజం, మరో పక్కన అర్ధబలం, అంగబలం ఉపయోగించి గతంలో ఏదైతే వైసీపీ పాలన కొనసాగించిందో దానికి చరమాంకం పాడుతూ ప్రజలు ఒక మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్పు కొనసాగుతుందనేది
ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసు వైసీపీకి రాజకీయ సమాధి కట్టబోతోంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడుకోవటం, చర్చించుకోవటం, దీని మీద ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా రాజకీయంగా గడ్డుకాలం ఎదురు కాబోతుంది అనేది గోపాలకృష్ణ గారి అభిప్రాయం.